కార్యక్రమానికి స్వాగతం. నేను మీ స్వీటీ. ఒక మరణం మరొకరి మరణాన్ని కోరుతుందా? దయ్యం వేషం వేసుకుంటే ఆ దయ్యమే చంపేస్తుందా? ఆత్మదాహం తీర్చేది రక్తమా? మన తోడుగా నీడలా ఉండే కంటికి కనిపించని రూపం దయ్యానిదా, ఆత్మదా? వీక్షించండి రహస్యం. స్విచ్ వేస్తే లైట్ వెలుగుతుంది, కానీ ఆ ఇంట్లో సెన్సార్లు లేకుండానే అవంతట అవే వెలుగుతాయి. గాలి వస్తే కిటికీలు పటపట కొట్టుకుంటాయి, కానీ ఆ ఇంట్లో ఏ కారణం లేకపోయినా కిటికీలు తలుపులు అవంతటవే కొట్టుకుంటాయి. అకారణంగా అక్కడ ఉన్నవారు నవ్వుతారు, ఏడుస్తారు. ఒకరిపై ఒకరికి కోపం, పగ, ద్వేషం ఏమీ లేకపోయినా కొట్టుకుంటుంటారు. స్పష్టత లేని రూపాలు నీడలా వెంటాడుతూ ఉంటాయి. ప్రతి నిత్యం, ప్రతి క్షణం వారి కన్నుల్లో రక్తం చుక్కలు కారుతాయి. సడన్ గా అందమైన రూపాలు వికారమైపోతాయి. ఊహించని సంఘటనలు ఓ వింత ప్రపంచాన్నే సృష్టించింది. ఎక్కడ, ఎందుకు? లెట్స్ వాచ్ రహస్యం. న్యూయార్క్ పెద్ద నగరం. ఆ నగరంలో 30 మైళ్ళ దూరంలో అమేఠీవెల్లి ఊరు ఉంది. అది అందానికి, ప్రశాంతతకు మారుపేరు అన్నట్టుగా ఉండేది. అక్కడే అమేఠీవెల్లి ఫార్మ్ హౌస్ అద్భుతమైన నిర్మాణంతో ఉండేది. అది చూసి ముచ్చటపడ్డాడు రొనాల్డ్ డోఫియో జయార్. రొనాల్డ్ కుటుంబంలో అన్నదమ్ములు, చెల్లెళ్ళు, అమ్మా నాన్నతో కలిసి ఆ ఇంట్లో ఉండేవాడు. చెడు అలవాట్లకు బానిసైన రొనాల్డ్ డ్రంకర్గా మారాడు. పేరెంట్స్ తప్పు అని ఎంత వారించినా వినేవాడు కాదు. ఒకరోజు రాత్రి బాగా డ్రింక్ చేసి వచ్చి పడుకున్నాడు రొనాల్డ్. ఉన్నట్టుండి తెల్లవారుజామున 3:45 లేచి పోలీస్ స్టేషన్కు వెళ్ళి తన కుటుంబ సభ్యులను ఎవరో హత్య చేశారు అని చెప్పగా పోలీసులు వచ్చి అంతా గమనించి అందరినీ రొనాల్డ్ చంపేశాడని నిర్ధారణ చేసి శిక్ష వేశారు. ఇది 1974లో జరిగిన సంఘటన. ఆ తర్వాత 1975లో మరొకరు తమ కుటుంబంతో అక్కడకు చేరుకున్నారు. ఇల్లు చాలా బాగుంది, తక్కువ ధరకే దొరుకుతుంది. ఆ ఇంటి పూర్వపకత తెలిసినప్పటికీ ఒక పోపును ఆ ఇంటికి తీసుకొని వచ్చి ప్రేయర్ చేయించి ఇంటిలోకి ప్రవేశించారు. మొత్తం కుటుంబ సభ్యులు 4, భార్య, భర్త, 2 పిల్లలు. ఎంతో సంతోషంగా ఉన్న వారి కుటుంబంలో 25 రోజుల తర్వాత అసలు కథ ప్రారంభమైంది. ఊహించని సంఘటనలు వెంటాడాయి. పని చేస్తే చెయ్యనట్టుగా, చేసిన పని చెయ్యనట్టుగా, ఎవరో వెంటాడుతున్నట్టుగా తరచూ తెల్లవారి 3:45 విపరీతమైన ఆర్తనాదాలు వినిపిస్తున్నట్టుగా, గట్టిగా ఎవరో అరుస్తున్నట్టుగా, ఇలా వీటితో ఎంతో వేదన చెందేవారు. ఈ ఉదంతాల గురించి పోపుకు చెప్పాలని వెళ్ళాడు జార్జ్. అయితే అప్పటికే ఆ ఇంట్లో ప్రేయర్ చేసిన పోపు మరణించాడన్న వార్త విన్నాడు జార్జ్. సమస్య మరింత ముదిరింది. గతంలో నివసించిన ఆ ఇంటివారు అంతా దయ్యాలుగా మారారని, అందరినీ చంపడానికి ఆ దయ్యాలు వచ్చాయని భావించాడు జార్జ్. పగబట్టిన ఆ దయ్యాలు తమను కూడా చంపేస్తాయని అనుకున్న తరుణంలోనే తమ కుటుంబాన్ని బలి తీసుకున్నాయి దయ్యాలు. ఈ సంఘటన ప్రపంచమంతా పాకిపోయింది. అమేఠీవెల్లి ఒక దయ్యాల దీవిగా, హాంటెడ్ ప్లేస్గా గుర్తింపు పొందింది. ప్రపంచంలోకెల్లా న్యూయార్క్ అందమైన నగరం. ఆ అందమైన నగరంలో అమేఠీవెల్లి ఫామ్ హౌస్
ఒక ప్రత్యేకమైనది. న్యూయార్క్ నగరం చూడడానికంటే ముందు ఆ అమేటివిల్లీ ఫామ్ హౌస్ చూడాలని తహతహలాడుతారు పర్యాటకులు. ప్రపంచమంతా అల్లుకుపోయింది అమేటివిల్లీ ఫామ్ హౌస్ దయ్యాల కథ. వాటితో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్.